హాయ్ అండి అందరికీ. మీరెప్పుడైనా పాలకూరతో పకోడీ తిన్నారండి? నేనైతే ఎప్పుడు తినలేదనమాట. మొన్న బయటికెళ్ళినప్పుడైతే ఒక షాప్ దగ్గరైతే పకోడీ అయితే తీసుకుంటే, ఇది పాలకూర పకోడీ అన్నారండి. ఇంకా తీసుకున్నాను. ఇంక ఇంటికి రాగానే ట్రై చేస్తున్నాననమాట. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని తీగల్లా కట్ చేసుకొని వేసుకున్నానండి. అందులోనే 2 పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, అందులోని కారం, ఉప్పు, మసాలా అయితే వేసుకున్నానండి. నా దగ్గర ధనియాల పొడి ఉంటే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాననమాట. వేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇంకా పాలకూరనైతే కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అందులోనే ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్ అయితే బియ్యం పిండి అయితే వేసుకున్నానండి. వేసుకొని వాటర్ లేకుండానే ఇలా కలుపుకోవాలనమాట. నాకైతే వాటర్ వేయవసరం లేకుండా అయిపోయింది. ఇలా కలుపుకుంటే సరిపోయిందండి. ఇందులోనే వాటర్ ఉందనమాట. బాగా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కళాయిలోనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులోని మనం పకోడీ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇవి కొంచెం బాగా వేగిపోయే వరకు వేయించుకొని వేరే ప్లేట్లోని తీసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఆనియన్ పకోడీ కాకుండా ఇలాగ పాలకూరతో పకోడీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చుంటే చూసి వెళ్ళిపోకుండా సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.